వస్తువులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 4,400 వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం 9,50,000 కోట్లు మనం ఎగుమతి చేస్తున్నాం. 11,20,000 కోట్ల రూపాయల దాకా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత పెద్ద విస్తీర్ణంలో మొత్తం మన జీడీ సంవత్సరం మన బడ్జెట్లో 5వ వంతు ఆ రకంగా ఉన్నటువంటి విదేశీ వాణిజ్యాల్లో కీలక పాత్ర వహిస్తున్న వ్యవసాయాన్ని, వ్యవసాయ సేవల్ని, వాటికి సంబంధించిన విషయాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటిని రక్షించుకోవాలంటే యుద్ధం నుంచి విరమించాలి, యుద్ధాన్ని వెనక్కి నెట్టే పని ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని గందరగోళాలు పట్టుకొని పంటలన్నీ వచ్చినాయి. ఈ పంటలన్నీ ఎవరు కొనాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం తను ప్రకటించిన 2,400 మొక్కజొన్నలు కానీ, 8,500కి శనగలు కానీ, ఉల్లిపాయలు కానీ, పొటాటోలు కానీ, వరి ధాన్యం కానీ, ఈ రకంగా ఉన్నటువంటి 15-20 రకాల ముఖ్యమైన పంటలన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం కొన్ని అబద్ధాలు చెబుతుంది. ముఖ్యంగా పంటల ఇంటర్నేషనల్ స్కీమ్ కింద ఉంది, మేము కొట్టా ఉన్నారు. ఛాలెంజ్. కేంద్ర ప్రభుత్వం ₹1 పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ₹1 పెట్టాలి. పెట్టకుండా ఈ రోజు నాటకాలు ఆడి ఈ సంవత్సరం శనగల 4 లక్షల క్వింటాళ్ళు వస్తాయి, 95,000 క్వింటాళ్ళు కొంటా ఉన్నారు. పాత ఇంకో 14 లక్షల క్వింటాళ్ళు ఉన్నాయి. మీరు ఎన్ని ఎవరు కొంటారు, ఎలా కొంటారు? అందుకని ప్రైవేటు వ్యాపారస్తులు దయాదక్షిణాలకు వదులుతాయి కదా. 10 లక్షల ఎకరాల మొక్కజొన్నలు వేశారు. ఆ మొక్కజొన్నలన్నీ కూడా ఎవరు కొంటారో అర్థం కావట్లేదు. ప్రభుత్వం దూరంగా ఉండేసరికి 2,400 ప్రకటించింది, దూరంగా ఉంది. ఒక్క కేంద్రం లేదు, ఒక్క కిలోగ్రాం లేదు. దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొక్కజొన్న అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలా ప్రమాదంగా 1,500, 1,400, 1,600 మాత్రమే కొంటున్నారు. ఈ మొక్కజొన్న రైతు నాశనమే స్థితికి వచ్చేస్తున్నాడు. పత్తి చూసాం మనం. పత్తిని కొంటామని చెప్పిన 8,100 కొంటామని CCI, కానీ ఎక్కడ కేంద్రాల్లో కొన్న దాఖలా లేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో అమెరికా నుంచి 100 లక్షల బేడు పత్తి దిగుమతి చేశారు. మన పత్తి 4,000, 5,000కి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ విధంగా విదేశాల నుంచి వస్తుంటే అడ్డుకునేది బదులు, మన రైతులను రక్షించుకునేది బదులు విదేశాలకు ఆ విధంగా తారసలే పని చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదంగా ఉంది. వ్యవసాయం నాశనం అయిపోవడానికి ఉపయోగపడే పద్ధతిగా ఉందంటే వ్యవసాయాన్ని కాపాడి లేదని చెప్పి రైతు సంఘాలు భావిస్తున్నాయి. తక్షణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగప్రవేశం చేసి ఈ పంటలని కొనాలని కోరుతున్నాం. హరిబాబు గారు, పౌరు